షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. నేను ఇంతకుముందు చేసిన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బాప్తిస్మపు స్థలాన్ని మీరు చూసే ఉంటారు. అదే స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాము. మళ్ళీ ఈ స్థలం నుండి ఎందుకు వీడియో చేస్తున్నారు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత అది. ఈ స్థలంలో కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మము తీసుకోవడం మాత్రమే కాదు గాని, ఇశ్రాయేలీలు మందసాన్ని మోసుకుంటూ యోర్దాను నదిని దాటారు కదా, ఆ స్థలం ఎక్కడో కాదు, ఇదే స్థలము. ఇదే స్థలంలో ఇశ్రాయేలీలు మందసాన్ని మోసుకుంటూ ఈ యొక్క నదిని దాటుతూ లోపలికి రావడం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు, ఈ నదిని అంతగా దాటవలసిన అవసరం ఏంటి బ్రదర్, ఇలా నడుచుకుంటూ రావచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఈ కాలంలో ప్రస్తుతం ఇలా కనబడుతూ ఉన్నది, కానీ ఆనాడు ఇశ్రాయేలీలు దాటిన కాలంలో ఈ నది చాలా చాలా పెద్దగా ఉండేది. ఆ సంగతులను నేను వేరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు, ఇదే స్థలంలో ప్రవక్త అయిన ఏలియా గారు ఈ యొక్క నదిని చీల్చుకుంటూ అవతలికి వెళ్ళడం జరిగింది. అవతలికి వెళ్ళి అక్కడ నుండి ఆయన ఆరోహణం అవ్వడం జరిగింది. ఈ స్థలానికి ఉన్న మరొక ప్రాముఖ్యత, మరొక ప్రాధాన్యత ఏంటి అని అంటే, ఇదే స్థలంలో కుష్ఠరోగి అయిన నయమాను ఇక్కడే మునిగి ఆయన కుష్ఠరోగం నుండి విడుదల పొందడం జరిగింది. దయచేసి గమనించండి, ఈ సందర్భాన్ని మనం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. నయమాను ఇజ్రాయెల్ దేశం నుండి ఒక చిన్నదాన్ని తీసుకొని వస్తాడు. తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటూ ఉంటాడు. అయితే ఆ చిన్నది ఒక రోజు సాక్ష్యం ఇచ్చిద్ది. ఈ యొక్క నయమానుకున్న కుష్ఠరోగాన్ని చూసి నయమాని యొక్క భార్య ఎంతో బాధపడుతున్న విధానాన్ని చూసి తన యజమానురాలికి తెలియజేస్తది. అమ్మా, ఇజ్రాయెల్ దేశంలో మా ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. మీరు గనక, యజమానుడు గనక ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రవక్తను కలిసినట్లయితే తప్పకుండా స్వస్థత వస్తుంది అని దేవుని గురించి ఆమె సాక్ష్యం చెప్పడం జరిగింది. దయచేసి గమనించండి, ఆ చిన్నది అనుకోవచ్చు, ఏంటి, అరే నిజంగా నా దేవుడే సజీవుడే అయితే, నా దేవుడే నిజంగా అంత శక్తిమంతుడైతే నాకెందుకు ఈ గతి పట్టిద్ది, నేనెందుకు ఆ వాగ్దాన భూమిలో నుండి ఒక బానిసగా ఒక అన్యుడి ఇంట్లో ఈ రకంగా వెట్టి చాకిరి చేస్తా ఉంటాను, ఈ రకంగా గొడ్డు చాకిరి చేస్తా ఉంటాను అని తను అనుకోవచ్చు. కానీ తను అలా అనుకోలేదు. నేను ఏ స్థితిలో ఉన్నా గానీ, నా పరిస్థితి ఎలా ఉన్నా గానీ, నా దేవుడు సజీవుడు, నా దేవుడు శక్తిమంతుడు అన్న నిశ్చయతను తాను కలిగి ఉన్నది. నా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నా జీవము గల దేవుడు నా జీవితంలో ఈ యొక్క పరిస్థితిని అనుమతించాడు అనంటే ఏదో గొప్ప ఉద్దేశము మేరకే అని గొప్ప నిశ్చయతతోటి ఆ పరిస్థితుల్లో కూడా ఆ బిడ్డ దేవుని గురించి సాక్ష్యం చెప్పడం జరిగింది. దయచేసి గమనించండి, చాలాసార్లు మనం అనుకుంటా ఉంటుంటాం, ఏమని, దేవుడు గనక నా జీవితంలో ఈ కార్యము చేస్తే, ఈ అద్భుతము చేస్తే, ఈ విడుదల చేస్తే నేను దేవుని కొరకు నిలబడతాను, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని మాట్లాడుతూ ఉంటారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే అది చిన్న పిల్లల పరిపక్వత. ఏదో కార్యం చేస్తే నేను నా దేవుని కొరకు సాక్షిగా నిలబడతాను అన్న చిన్న పిల్లల పరిపక్వత కలిగిన వారి కొరకు దేవుడు చూచుటలేదు. పరిపక్వత చెందిన వధువు సంఘం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె నా దేవుడు విడుదల ఇస్తాడు, విడుదల ఇవ్వకపోయినా దేవునికే మహిమ, మేము మాత్రము అగ్నిగుండంలో వెళ్ళడానికైనా రెడీ అన్న ఒక పరిపక్వతను కలిగి ఉన్నారు చూడండి. అటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, స్వస్థత వచ్చినా రాకపోయినా, విడుదల వచ్చినా రాకపోయినా దేవునికే మహిమ అని అంతరంగంలో నుండి రోషముతోటి దేవుని కొరకు నిలబడే పరిపక్వత కలిగిన వధువు సంఘం కొరకు, అటువంటి విశ్వాసుల కొరకు ఈ అంతకాలంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతేగాని చిన్నపిల్లలాగా ఏదో చాక్లెట్లు ఇవ్వగానే, స్నాక్స్ ఇవ్వగానే అయ్యి బాబాయ్ సంతోషం అనేసి గూడలు ఎగిరేసుకుంటూ పోయే వారి కొరకు కాదు దేవుడు చూసేది. అబ్బా సూపర్ సూపర్, థ్యాంక్ యూ అని చప్పట్లు కొట్టే వాళ్ళ కొరకు కాదు దేవుడు చూసేది. మరలా చెబుతూ ఉన్నాను, దేవుడు కార్యాలు చేస్తాడు, కానీ కార్యాలు చేసినా చేయకున్నా దేవుడి కొరకు సాక్షిగా నిలబడే బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా మరణకరమైన రోగంతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు, అది ఎంత భయంకరమైన రోగమైనా గానీ మన దేవుడు మనలను స్వస్థపరచడానికి సమర్థుడు. ఆ టైంలో మన దృష్టి మొత్తము స్వస్థత పొందుకోవడం మీద ఉంటుంది. బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దేవుని దగ్గర నుండి స్వస్థత పొందుకోవాలి అన్న తీవ్రత మనలో ఉంటుంది. దేవుడు మనల్ని స్వస్థపరచడానికి క్షణం సమయం పట్టదు. కాకపోతే దేవుని దృష్టి ప్రప్రథమముగా మనలను స్వస్థపరచడం మీద కాదు గాని, అటువంటి మరణకరమైన పరిస్థితుల్లో కూడా నా కుమారుడు, నా కుమార్తె నన్ను స్తుతిస్తున్నారా లేదా, అటువంటి పరిస్థితుల్లో కూడా నాకు సాక్షి బిడ్డలుగా ఉండడానికి నిశ్చయత కలిగి ఉన్నారా లేదా అనేది దేవుడు చూస్తాడు. అది ఇంపార్టెంట్ దేవుడికి. స్వస్థత ఏముంది, క్షణం పట్టదు ఆయనకి. కానీ మన నుండి ఆ పరిస్థితుల్లో దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే, హాస్పిటల్ బెడ్ అయినా గానీ ఆయనకే మహిమ అనేసి అంతరంగంలో నుండి స్తుతించే హృదయం ఉంటుంది చూడండి, అది కావాలి దేవునికి.
అది దేవుని దృష్టిలో అతి శక్తివంతమైన అనుభవం అంటే. దయచేసి గమనించండి, ఈ అంత్యకాలంలో దేవుని కొరకు బలమైన సాక్షి బిడ్డగా నీ ఉండాలి అనంటే, దేవుని కొరకు మండింపబడే అగ్ని జ్వాలగా నీ ఉండాలి అనంటే, అద్భుతం కొరకు ఎదురు చూడమాక, విడుదల కొరకు ఎదురు చూడమాకు, శ్రమలలో సైతము, ప్రతికూల పరిస్థితులలో సైతము దేవుని కొరకు నిలబడడానికి పూనుకో. ఆ అనుభవమే గొప్ప సాక్ష్యముగా, గొప్ప అద్భుతముగా, అనేకులను ప్రభావితం చేసే విధముగా ఒక అద్భుతం వైపు నుండి నడిపిస్తుంది. దాని కొరకు మనం కనిపెట్టుకోవాలా. ఈ యొక్క చిన్నది ఆ నిశ్చేతను కలిగి ఉన్నది కాబట్టే ఆ ప్రతికూల పరిస్థితుల్లో సైతము, ఆ బానిస బ్రతుకులో సైతము దేవుని గురించి ప్రకటించింది. ఈ నయమాను వెళ్ళాడు, ఆ యోర్దాను నదిలో మునిగి లేచాడు, విడుదలను పొందుకున్నాడు, దేవుని కొరకు పట్టబడ్డాడు. ఏ వ్యక్తి అయితే తనను బానిసగా తీసుకొని వచ్చాడో ఆ వ్యక్తినే దేవునికి బానిసం చేసింది ఈ చిన్నది. అది కదా విశ్వాసం అంటే. అటువంటి వారి కొరకు కదా దేవుడు చూసేది ఎంతకాలంలో. దయచేసి గమనించండి, ఇదిగో ఇదే స్థలములో, ఇదే నీటిలో ఆ యొక్క నయమాను మునగడం జరిగింది. ఆ యొక్క నయమాను మునిగి ఆయన స్వస్థతను పొందుకోవడం జరిగింది, విడుదలను పొందుకోవడం జరిగింది. ఈ యొక్క నది పైనుండి పారుతూ వస్తుంది అన్నట్టు. పైనుండి అలా పారుతూ గలిలయ సముద్రంలో కలిసిపోయి, గలిలయ సముద్రం నుండి అటు తర్వాత మృత సముద్రంలో కలిసిపోయిద్ది. అయితే అక్కడ ఫ్రెష్ గా ఉంటది. ఈ యొక్క అరణ్యంలో వస్తూ వస్తూ యొక్క మట్టి వలన లాస్ట్ కి ఈ రకంగా మారిపోయిద్ది అన్నట్టు. ఓకే, ఎంతమందికి ఒక సండే స్కూల్ పాట గుర్తుంది? నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. ఈ పాట గుర్తుందా? సండే స్కూల్లో అయితే మేము పాడుకునే వాళ్ళము. ఆ బుడబుడ మునిగి లేచాడు అన్నప్పుడు అందరం, పిల్లలు అందరం టక్కున ఇలా మునిగి లేచేవాళ్ళం. చాలా ఫన్నీగా ఉండేది ఆ చిన్న వయసులో. ఆ పాటను మరొక మారి జ్ఞాపకం చేసుకుంటూ మనము అదే స్థలంలో ఒకసారి మునిగి లేద్దాం. ఓ నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ. కమ్ ఆన్ టీమ్. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రాటు ఉంది కదా, ఇది బార్డర్ అన్నట్టు. మనం ఇది దాటిపోకూడదు. ఓకేనా? మరొక మరి మునిగిలేద్దామా? కౌంట్ చేయండి. 1 2 3. వావ్. ఏ స్థలంలో అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నారో, ఏ స్థలంలో అయితే ఈ యొక్క నామాను మునిగి లేచాడో, ఏ స్థలంలో అయితే ఈ యొక్క మందసము దాటుకుంటూ ఇశ్రాయేలీలు వాగ్దాన భూముల్లోకి ప్రవేశించారో, ఏ స్థలంలో అయితే యోర్దాను నదిని దాటుకుంటూ ఎలీషా 2 అభిషేకాన్ని పొందుకున్నాడో, ఆ స్థలంలో ఈ రకంగా నేను ఉండడము, ఆ స్థలంలో ఈ రకంగా నేను మునగడము నాకెంతో సంతోషంగా ఉన్నది. ఈ వీడియో మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంది అని నమ్ముతూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తప్పకుండా మీ యొక్క తోటి స్నేహితులకు కూడా ఒక వీడియోని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే యెడల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.